హనుమంతుడి ఆరాధన ధైర్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అపమృత్యు భయాలు, గ్రహ పీడలు వెంటాడుతూ మానసిక ప్రశాంతత లేకుండా చేస్తుంటాయి. అలాంటి వాళ్లందరూ హనుమంతుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఆరాధనలు అందుకుంటున్న హనుమంతుడి ఆలయం మనకి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రం ఎంతో ప్రాచీనమైనదని, చారిత్రకమైనదని స్థల పురాణం చెబుతుంది. పూర్వం ఈ ప్రదేశంలో ఓ యాగాన్ని నిర్వహించాలని అనుకున్న వశిష్ఠ మహర్షి ఆ యాగ సంరక్షణార్థం హనుమంతుడిని ప్రార్థించాడట. యాగం పూర్తయిన తరువాత మహర్షి కోరిక మేరకు స్వామి ఇక్కడ ఆవిర్భవించారు. ఆ తర్వాతి కాలంలో స్వామివారికి ఆలయం నిర్మించబడింది. గోదావరి నదీ తీరంలో ప్రశాంతమైన వాతావరణంలో విలసిల్లుతోన్న ఈ ఆలయం చూసి తీరవలసిందే. గర్భాలయం విమానంపై వివిధ రకాల భంగిమల్లో కనిపించే ఆంజనేయ స్వామి ప్రతిమలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తుంటాయి. గర్భాలయంలో స్వామివారి ప్రతిమ చిన్నదే అయినా కుదురుగా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్వామిని పూజించడం వలన గ్రహ సంబంధమైన పీడల నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతుంటారు. హనుమ జయంతి ఉత్సవం ఈ క్షేత్రంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆయన కృపా కటాక్షాలతో తరిస్తుంటారు. ఆంజనేయ స్వామి ఇక్కడ శక్తి స్వరూపుడిగా, దుష్ట గ్రహ పీడలను తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నారు. ప్రతి మంగళవారం, శనివారం ప్రత్యేక పూజలు, సింధూర లేపనం నిర్వహిస్తారు. శని త్రయోదశి సమయాల్లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. రాజోలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తమ కష్టాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలని ఇక్కడ మొక్కుకుంటారు. రాజోలు సమీపంలో అనేక ఆంజనేయ స్వామి ఆలయాలున్నాయి. రాజోలు సమీపంలోని నేషనల్ హైవే 214 పక్కన ఉన్న పొడలాడ గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం కూడా అత్యంత ప్రజాదరణ పొందినది. రాజోలు నియోజకవర్గంలోని శివకోడు గ్రామంలో కూడా సుందరమైన హనుమాన్ ఆలయం ఉంది. అప్పన్నపల్లి సమీపంలోని దొడ్డవరంలో వెలిసిన హనుమాన్ ఆలయాన్ని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. పాలకొల్లికి సమీపంలో అబ్బిరాజుపాలెంలో 100 అడుగుల కంటే ఎత్తైన భారీ ఆంజనేయ స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. పాలకొల్లు, నరసాపురం నుంచి రాజోలికి బస్ సౌకర్యం ఉంది. ఒకేసారి వివిధ ఆలయాలు చూడాలనుకునేవారు అప్పన్నపల్లిలోని వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత రాజోలికి వెళ్లి ఆంజనేయ స్వామి ఆలయాలను చూడవచ్చు.